అయ్యా కేటీఆర్, నీ చెల్లి ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు, ఇంతకంటే నేనేం అనలేను. నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగిల్. మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం, నాశనం అయిపోతావు నువ్వు అంతే. ఇంకా నేనేం చెప్పలేను. దుఃఖంతో నేను అన్నా నువ్వు నాశనం అయిపోతావు అని. 2 రోజులకే నీ కుటుంబంలో నుంచి పోయి జైల్లో పడ్డావు. నా కన్నీళ్ళతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు. కేటీఆర్, నీకెందుకు నా మీద ఎలక్షన్ల ముందు కూడా నువ్వు 100 కోట్లు ఇక్కడికి పంపించి బయట నుంచి ఇన్ఛార్జీలను పెట్టి ఓడించాలని ఎన్నికల కోసం మీరందరూ వచ్చారు. ఎప్పుడైనా ఏ పల్లెకైనా వీళ్ళు 10 ఏళ్లలో ప్రజల అభివృద్ధి కోసం వచ్చిరా? కేవలం ఓట్ల కోసం ఏటూ నాగరం అడవుల దాకా కూడా వచ్చారు. అయ్యొచ్చిండు, కొడుకొచ్చిండు, అల్లుడొచ్చిండు, బిడ్డ వచ్చింది, పైనుంచి ఎమ్మెల్సీలు, ఎంపీలు, పక్క నియోజకవర్గం వాళ్ళు, దయాకర్ రావు గారు. అరే నేనేమన్నా దుర్మార్గులమా? మేము ఇంత ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తులుగా మా ప్రజలు గుర్తించి ఒక పేదింటి ఆదివాసీ అడవి బిడ్డని ఎన్నిక చేసి వాళ్ళ రాష్ట్రంలో ఒక పంచాయతీరాజ్ శాఖకు 70 ఏళ్ల చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో కోయ జాతికి, సమ్మక్క సారలమ్మ జాతికి అచ్చమైన ఆదివాసీ బిడ్డలుగా ఉన్న మాకు ఒక అవకాశం వస్తే ఎందుకయ్యా కేటీఆర్ నీకు ఇంత కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు? ఆడవాళ్ళ నాయకత్వాన్ని నువ్వు ఒప్పుకోవైతే నీ సొంత చెల్లె బాధపడుకుంటూ మొన్న ఇంటర్వ్యూలు ఇస్తుంది, చూసుకో. ఆమెనే అంత అంటే నీ యొక్క కుళ్ళు ఈ మొలుగు మీద ఎందుకు? ఓకే, నా మీద పోటీ చేసిన వాళ్ళు ఒక ప్రజా ఉద్యమకారులు, లేదా తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబము, లేకుంటే ప్రజల కోసము మరి ఆమె పనిచేసింది అనుకుంటే మీరు ఆ కష్టపడ్డా బాగుండేది. నేనే సర్పంచ్ చేసిన, జడ్పీటీసీ కోసం ఇంకొక పార్టీకి వచ్చారు. పాపము జగదీష్ గారు ఎంత మానసిక వేదనతోటి 2 సార్లు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయిండో ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన చనిపోతే ఆయన పదవులు ఎవరు గుంజుకున్నారో కూడా ములుగు ప్రజలకు తెలుసు. కానీ ఇంత నీచంగా ఈ కేటీఆర్ నా మీద ఎందుకు ఇంత నీ కక్ష నేను అడుగుతున్నా. చెప్పు, సవాల్ ఇవ్వు. ఏం తప్పు చేసింది సీతక్క? నువ్వు బహిరంగంగా చర్చ పెట్టు, లేకుంటే అసెంబ్లీలో చర్చ పెట్టు. ఎందుకయ్యా బయట నుంచి మిడతల దండులు పంపిస్తావు? ఈరోజు మా ములుగులో అన్ని కంట్రోల్ నడుస్తుంది. ఎస్, దందాలు ఉండొద్దు, దాదాగిరి ఉండొద్దు, అక్రమ ఇసుక దందా ఉండొద్దు. మీ ఎర్రమట్టి క్వారీలల్లా మీ కరీంనగర్ నుంచి మీ బంధువులు, మీ చుట్టాలు, మీ కుటుంబాలు ఎవరెవరు ఉన్నారో మొత్తం లిస్టు తీస్తాం. ఇసుక దందా కూడా గతంలో 30-40 ఇసుక క్వారీలు నడిచేటి ములుగులో ఈరోజు 4 నడుస్తున్నాయి ములుగు నియోజకవర్గంలో. అది కూడా గిరిజన సొసైటీలు. ఇవాళ ఎవరు దందా చేస్తున్నారు? నీ నాయకులు ఇక్కడ మొన్నటిదాకా అన్నలు బెదిరిస్తారని చెప్పి పిస్తోలు పెట్టుకొని రియల్ ఎస్టేట్లు చేసి దందా చేస్తున్నారు. ఇక్కడ ములుగులో ధరణి పేరుతో భూములు ఎక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. దళిత బంధు పేరుతోటి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా ధర్నాల కోసం డ్రామాలు చేస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చినాడు అడుగుతున్నాడు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం. అరే వాళ్ళకి ఇచ్చిన లిస్ట్ ఎందుకైతే జెన్యున్గా మళ్ళీ మేము ఇచ్చే కార్యక్రమం ఉన్నప్పుడు జెన్యున్గా ఎంక్వైరీ చేసి ఎవరు దళిత బిడ్డలు ఎవరు ఉన్నారు, వాళ్ళ స్టేటస్ ఏందని చేసే ఇస్తాం కదా. ఇట్లాంటి అన్ని డ్రామాలు ఈ రకంగా చేసి ములుగు ఒక చరిత్ర ఉంది. ములుగు ఒక ఉద్యమాల చరిత్ర, అది ప్రజల కోసం పనిచేసే చరిత్ర, సమ్మక్క సారలమ్మ చరిత్ర, కాకతీయ హెరిటేజ్ ఉన్నటువంటి చరిత్ర, అడవులున్న చరిత్ర, అమాయక ప్రజలున్న హిస్టరీ, ఈ యొక్క టూరిజం ఉన్న హిస్టరీ. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మర్చిపోయారు మిమ్మల్ని అని చెప్పి కేవలం ఎన్నికలప్పుడే వస్తారు వీళ్ళందరూ. పోయిన ఎన్నికల ముందు వచ్చి డ్రామాలు చేశారు. మరి మళ్ళీ ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు రాలేదు మీరు? ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తాయేమో అని మళ్ళా పాపం నిన్నటిదాకా పదవులలో ఉన్నోళ్ళని జెడ్పీటీసీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు కూడా ఇక్కడ వాళ్ళు ఇన్ని రోజులు హన్మకొండ అటు ఇటు ఉండి ఏ ఊళ్ళలో పోలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కనబడుతున్నారు. మీకు ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుందనో లేకుంటే ఇంకోటనో చేసిరంటే అదో లెక్క. ఆడ శవం కూడా లేదు, ఆడ కనీసం గోలు కూడా పోలేదు ఈరోజు వరకు. అక్కడ నిలబడ్డోళ్ళు పోటీ చేసిన వాళ్ళు కానీ గొడవ చేశారు. అయినా కూడా నేను మళ్ళీ మీడియా సోదరులు చెప్తున్నా, వాళ్ళు ధర్నా చేస్తామంటే ధర్నా చౌకు ఏది గాంధీ విగ్రహం కాడ చేసుకోండి అని ఇచ్చారు. అర్ధగంట సేపు మమ్మల్ని ఇక్కడ ఆపారు 2 మంత్రులు. మరి అదేవిధంగా కోదండరామరెడ్డి గారు మన వ్యవసాయ శాఖ కమిషను చైర్పర్సన్, తర్వాత విత్తనాల శాఖ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, ఆ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అర్ధగంట 1 అవర్ దాకా మేము ఆగినాం.
చేసి వెళ్ళిపోతామని మళ్ళీ అటు పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రోడ్లు ఎక్కి ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి రోడ్డుకి వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు, దాన్ని హైలైట్ చేసుకోవాలా, ఇంతే తప్ప ఇంకటి ఏమైనా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు, ఇంతకంటే నేనేం అనలేను. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు, ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది శాపనార్థం తప్ప. ఇంకా నా దగ్గర నీ లెక్క కులబలము, ధనబలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కులబలం లేదు, ధనబలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రిని ఆయన నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్టుఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేసిరు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్టుఫోలియోని కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది, ఆ దురహంకారం నీలో కనబడుతుంది. అంతే తప్ప ఇంకొకటి లేదనేది నేను స్పష్టంగా చేస్తాను. అందరికీ నమస్కారాలు. దయచేసి ములుగు నియోజకవర్గానికి మా మీడియా సోదరులందరూ అభివృద్ధికి సహకరించండి. మా ఏం పొరపాట్లున్నా తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి, సూచనలు చేయండి. మేము కూడా దేవుని బిడ్డలం కాదు. ఇవాళ మా ఒక రిపోర్టర్ మీద ఏది తాడువాయిలో ఏదో వార్తలు రాసిరనో ఏదో వాళ్ళ మధ్య ఏముందో నాకు తెలియదు, కొట్టిరని తెలియంగానే వెంటనే మేమందరం ఖండించి డిఎస్పీకి ఫోన్ చేసి ఎస్పీకి ఫోన్ చేసి ఏ చట్ట ప్రకారం అయితే వాళ్ళకి ఏ సెక్షన్స్ అయితే ఈ దాడి మీద వర్తిస్తే అవి పెట్టి కేసు పెట్టానని చెప్పినాం. తెల్లారి అరెస్ట్ చేయించినాం. కోర్టు దాకా పోయి వాళ్ళ జడ్జి ద్వారా అదేం జరిగిందో తెలియదు, కోర్టు దాకా పోయారు. కానీ అదే నువ్వు నిన్నొక మీడియా వాళ్ళకు బెదిరించినావు, మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినావు. ఇది నీ దురహంకారం. మా వాళ్ళు ఎవరైనా తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం. అక్కడక్కడ ఎవరైనా ఇళ్ళ కోసం ఎవరైనా అగాత్యాలు పాల్పడితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా. మీకెందుకు ఆ దమ్ము లేదు? మరి మొన్న మహాన్యూస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు? ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న మళ్ళీ ఎట్లా మాట్లాడినారు? ఏబిఏనా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం. ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్క తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం మాట, ఆదాని అంబానీల కోసం మాట. ఆదాని అంబానీ ములుగులో ఏదో దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు. అంతే, ఇంకా నేనేం చెప్పలేను. నాకు కులబలము, ధనబలము, నా వెనక అన్నాదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది. నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది. అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మేము మిడతల దండ వచ్చినప్పుడు అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారో మీరు, నాశనం అయిపోతారన్న. తర్వాత ఇంకోటి ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన అది ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది. ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మావాడు ఏదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా నువ్వు నాశనం అయిపోతావని. 2 రోజులకే నీ కుటుంబం నుంచి పోయి జైల్లో పడ్డా. అది నాది, అంతే. ఇంక అంతకంటే ఏం లేదు. చూసుకో వీడియోలన్నీ. ఒకరోజు అట్లా ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుంటే చెప్పిన ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయావు. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమవుజ్జులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదగనివైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్ళతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు.